పాయింట్స్. ఓకే, సో ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఐఏఎస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ మీద మీకు ఎందుకు అంత ఆసక్తి ఒకటి, అండ్ రెండోది బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ మీ డ్రీమ్స్ ఏంటి, సొసైటీకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు అని అంటే ఉన్న అన్ని సర్వీసెస్లో ఇట్ ఆఫర్స్ ది మోస్ట్ డైవర్స్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైల్వేస్లో ఉన్నాను, మై ఫీల్డ్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వేస్. లేకపోతే ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, దే విల్ బీ లుకింగ్ ఆఫ్టర్ లా అండ్ ఆర్డర్ థింగ్స్ అండ్ ఓన్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ థింగ్స్. అది రెవెన్యూ సర్వీసెస్, దే విల్ ఓన్లీ లుక్ ఎట్ బిజినెస్ థింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ. ఐఏఎస్ ఈజ్ వన్ సచ్ సర్వీస్ విచ్ విల్ వర్క్ ఇన్ ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్. అంటే యూ నేమ్ దట్ డిపార్ట్మెంట్ ఎక్సెప్ట్ ఫర్ కొన్ని ఫ్యూ వదిలేస్తే దే ఆర్ వర్కింగ్ ఇన్ దోస్ జోన్స్. సో డైవర్సిటీ ఆఫ్ దట్ జాబ్ ప్రొఫైల్ అన్నది ఈజ్ అన్ వెరీ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐఏఎస్. అది ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి అన్ని సర్వీసెస్ కంటే పీపుల్ తోటి ఇంటరాక్షన్ ఉండే సర్వీస్ అతి కొద్ది సర్వీసెస్లో ఐఏఎస్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ సర్వీసెస్. సో ప్లస్ గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా విలేజ్కి వాటర్ అవైలబిలిటీ లేదు, లేకపోతే పవర్ అవైలబిలిటీ లేదు, ఐఏఎస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద వన్ హూ విల్ లుక్ ఆఫ్టర్ దోస్ థింగ్స్, ఎన్షూర్ దట్ ఆల్ ది బేసిక్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. సో గ్రాస్ రూట్ వర్కింగ్ కోసం కానీ డైవర్సిటీ ఆఫ్ ప్రొఫైల్ కానీ దట్స్ ది షీన్ ఆఫ్ ఐఏఎస్. ఓకే, అండ్ దట్స్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సార్, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఎక్కువ సార్. అంటే బీయింగ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్, మిగతా అన్ని సర్వీసెస్ కంటే కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ లైక్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ దే గెట్ టైమ్లీ ప్రమోషన్, దే గెట్ ప్రమోటెడ్ ఫాస్ట్. కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఆర్ ఆల్సో వెరీ బ్రైట్. ఎస్, ఓకే. అయితే ఇప్పుడు మీరు ట్రైనింగ్లో చాలా స్టేట్స్కి వెళ్తారు. ఇప్పుడు చాలా స్టేట్స్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎడ్యుకేట్ అవ్వాల్సి ఉంటుంది. సో హౌ మచ్ ఆర్ యూ రెడీ అంటే ఏం చెప్తారు? సో వీ విల్ గెట్ ట్రైన్డ్ ఆన్ దీస్ థింగ్స్. ఇందాక కూడా మీరు ఆ క్వశ్చన్ అడిగారు, యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. పీపుల్కి అక్కడ ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చేయడమే నా ఫస్ట్ ప్రయారిటీ సార్. మై ఓన్ ఇంట్రెస్ట్ ఆల్దో ఉన్నాయి, అంటే హెల్త్ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వర్క్ చేయాలి అని. బట్ ఐ వుడ్ సే దట్ ఈస్ మై సెకండ్ ప్రయారిటీ. ఐ వాంట్ టు ప్రయారిటైజ్ వాట్ యాక్చువల్లీ పీపుల్ వాంట్ and in those particular districts, because every district is different, every district has its own problems. So the first priority, my personal interest areas are education and health. Okay, so అలాగే అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేయడానికే ఇప్పుడు లబాస్నాలో దే ట్రైనర్స్ ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కానీ లేకపోతే క్లాస్ రూమ్ మాడ్యూల్స్ కానీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఓవర్ టైమ్ అండర్ ది ఇనిషియల్ పోస్టింగ్స్లో వీ వర్క్ అండర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో అక్కడ కూడా కొంచెం గ్రూమింగ్ మెంటరింగ్ ద్వారా విల్ గెయిన్ దట్ ఎబిలిటీ ఓవర్ టైమ్. ఓకే, ఇండియన్ కల్చర్ మీద, ఇండియన్ లాంగ్వేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో వీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ సార్. సచ్ ది డైవర్సిటీ ఆఫ్ కల్చర్ కానీ the varied amount of language. We have almost 6 classical languages, and majority of them are from South India, and one of them is Telugu as well. Yes. So ఇంత డైవర్సిటీ ఉండడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే వీ సెలబ్రేట్ అ లాట్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ విల్ బ్రింగ్ దట్ సోషల్ బాండింగ్. వన్ పాయింట్ విచ్ ది వరల్డ్ కామన్లీ అగ్రీస్ ఆన్ ఈస్ దట్ ఇండియాలో సొసైటల్ బాండింగ్ అనేది చాలా ఎక్కువ, సోషల్ లైఫ్ అన్నది చాలా ఎక్కువ అని. సో నో కంప్లైంట్స్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ ది ఇండియన్ కల్చర్ అండ్ ఇట్స్ లాంగ్వేజెస్. సో ఇప్పటికి ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుని ఉన్నారు, అండ్ ఫ్యూచర్లో అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది, హౌ మచ్ ఆర్ యూ రెడీ? సార్ అన్నీ అవసరం లేదు. ద స్టేట్ టు విచ్ ఐ గెట్ పోస్టెడ్ అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. బట్ ఐ పర్సనలీ నో తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ సార్. ఓకే, సో యు ఆర్ ప్రిపేర్డ్ టు లెర్న్ ద లోకల్ లాంగ్వేజెస్? ఎస్ సార్. ఇంట్రెస్టెడ్, బలవంతంగా ఇష్టం. లాంగ్వేజ్ అనేది ఒక వెరీ బిగ్ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది సార్. అంటే మీరు ఎందుకంటే ఐఎమ్ సారీ ఇంటరప్టింగ్ చేస్తున్నందుకు. యాక్చువల్లీ ఇందాడ పీపుల్కి ఏం కావాలో నేను అది చేయాలి అనుకున్నది మీ ఫస్ట్ థింగ్ అని చెప్పారు. సో లోకల్గా మీరు ఏదన్నా స్టేట్కి వెళ్తే అపార్ట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అండ్ హిందీ స్టేట్స్ పక్కన పెడితే ఇంకా చాలా లాంగ్వేజెస్ స్పీక్ చేసే అంటే మాట్లాడేటువంటి స్టేట్స్ ఉన్నాయి. అటువంటి స్టేట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, లోకల్స్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ ఈజ్ ద ఫస్ట్ బ్యారియర్, ఫాస్టెస్ట్ బ్యారియర్. ఎస్ సార్. సో అందుకని అడుగుతున్నా ఈ క్వశ్చన్. ట్రూ సార్. అందుకే ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్లో వెన్ యూ గెట్ పోస్టెడ్ టు దోస్ స్టేట్స్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. లాంగ్వేజ్ పైన ఎగ్జామ్ తీసుకుంటారు. ఇఫ్ యూ డూ నాట్ క్లియర్ దట్ ఎగ్జామ్ యువర్ ప్రొబేషన్ ఇస్ నాట్ కంప్లీటెడ్. సో లాంగ్వేజ్ పైన ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ మీరు అన్నట్టు ఇట్స్ అ వెరీ 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 కీ వెహికల్ టు అండర్స్టాండ్. అంటే జస్ట్ నాట్ ది మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్, బట్ ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అది అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ టు లెర్న్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ related to the state that I'm posted in. So great.